అందరూ భక్తులుగా మారండి, నామస్మరణ చెయ్యండి. సంకీర్తనలో చాలా పరమాత్మ ఇమిడీకృతమై ఉంటారు. ఆయన పాటలంటే రామదాసు చేత, అన్నమయ్య చేత నా పాటలు పాడు అని అడిగి మరీ పాడించుకున్నారంట. ఈ కలియుగానికి పాటలే ముఖ్యం. అడిగి మరీ పాడించుకుంటారు స్వామి చేత, మన చేత పాడించుకుంటారు. ఆయన పాటలు రాకనా మనల్ని పుట్టించిన ఆయన చేత మన చేత పాడించుకుంటున్నారంటే మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానవంతుల్ని చేయడానికి స్వామి మనకి మరీ అది. ఆనాడు ఆయన అన్ని పాటలు పాడబట్టే కదా మనం పాడుతున్నాము. ఆ స్వామి ఆయన అన్నమయ్య గారు అన్ని పాటలు పాడబట్టేగా, రామదాసు గారు పాడబట్టే కదా, త్యాగయ్య గారు పాడబట్టే కదా, అన్ని పాటలు వాళ్ళు పాడబట్టి మనకి ఇవ్వగలిగే మనం పాడుకోగలుగుతున్నాం. పాటల వల్ల పరమాత్మ తరిస్తారట. అంటే ఆయన తరించడం ఏంటి అసలుకి అనుకుంటారేమో. ఇప్పుడు కేశవాయన మహా, నారాయణ మహా, మాధవాయన మహా అని 21 శ్లోకాలు చదువుకుంటూ ఉంటారు. మళ్ళీ అష్టోత్తరాల్లో ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః, కృష్ణాయన మహా, కమలనాథాయ నమః, వాసుదేవాయ నమః, సనాతనాయ నమః, వాసుదేవాత్మజాయ నమః, పుణ్యశ్రవణ కీర్తనాయ నమః అని శ్లోకాలు వస్తాయి. ఇవన్నీ ఆయన అవతరించింది. ఇప్పుడు నేనే ఉన్నాను, సపోజ్ నన్ను లక్ష్మి అని పిలుస్తారు, తులసి అని పిలుస్తారు, ఆ పొడుగు పొట్టామంటారు, వెంకటేశ్వరం అంటారు, రామాయణం చెప్పినామని అంటారు, ఏకాదశి అట్లా ఎవరికి తోచింది వాళ్ళు. అంటే ఇప్పుడు నీకొకటి కలిగితే నువ్వు చెప్తావు, నీకొకటి కలిగితే నువ్వు చెప్తావు. అలానే పరమాత్మ లీలలన్నీ అనుభవించి అష్టోత్తరాలు తయారు చేశారు. ప్రతి నామానికి ఒక చరిత్ర ఉంటుంది. అలాంటి 108, 1008 లక్ష నామాలు ఉన్నాయి ఆయనకి. మనకి అన్ని లక్ష నామాల్లో నుంచి తీసినయే 108. ఇంకా ఎక్కువ కావాలంటే 1008, ఇంకా 8 అంటే 1,08,000 దాకా మన వాళ్ళు ఎవరికి కోరలేండి. ఇక రిపీట్ చేస్తూ ఉంటారు. అట్లా నామస్మరణ ఇప్పుడు కృష్ణానంగల కృష్ణ